చూడండి మరి ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ, మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే 20% రాయితీ, లేఅవుట్లో 10% ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి, అనధికృత లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. మరి లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గురువారం దానికి సంబంధించి ఉత్తర్వు జారీ చేసింది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి సవరణలు చేస్తూ సిఎస్ శాంతికుమారి జీవో ఎంఎస్ నంబర్ 28 విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జరిపినటువంటి సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అందులో పొందుపరిచారు. ఆ జీవో ప్రకారం మరి లేఅవుట్ యజమాని 2020 ఆగస్టు 26కు ముందు తాను అభివృద్ధి చేసిన లేఅవుట్లో 10% ప్లాట్లను రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించి ఉంటే వారు ఎల్ఆర్ఎస్ 2020 కింద దరఖాస్తు చేసుకోపోయినా కూడా ఆ లేఅవుట్లోని మిగతా 90% ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. సదరు లేఅవుట్లో భూమిని కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే వారి వద్ద నిర్ణీత ఫామ్తో వివరాలు సేకరించి ఎల్ఆర్ఎస్ పోర్టల్కు పంపుతారు. అక్కడ నిర్ణీత క్రమబద్ధీకరణ ఛార్జీలు, ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి వచ్చే ఆ వివరాలను రూల్ నంబర్ 6 కింద ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుగా పరిగణిస్తారు. మార్చి 31 అంతకుముందు క్రమబద్ధీకరణ ఛార్జీలు, ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించే వారికి 20% రాయితీ ఇస్తారు. రెగ్యులరైజ్ కానీ అనధికృత అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ను మాత్రం కుదరదు అనేటటువంటిది మనం వార్త చూస్తూ ఉన్నాం. మరి